మహాభారతంలో పాండవులకు కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళు కుట్టుకుని ఎవరో ఒకరు చనిపోయి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పైతే ఇక్కడ నేను చేసింది కూడా తప్పే. అక్కడ వాళ్ళు దేవుళ్ళైతే ఇక్కడ నేను దేవుణ్ణి. ఈరోజు తెల్లవారేలోపు వాళ్ళు ఈ అమాయకులందరినీ దారుణంగా చంపేస్తారు. రాయిరప్ప విసపు ముక్క ముళ్ళు ముద్దు కోడి త్రాచు వచ్చాడయ్యా సుందరరావుడు. కున్నంపురంలోని కొండ వాగు చెట్టు చేమ పుట్ట అన్ని మన మనసుకు ఎంతో దగ్గరైనవి. దక్షిణ గాలి భారీ వర్షం ఒకేసారి పిలుచుకుపడ్డా ఈ కొండల మీద ఉన్న చెట్ల గుంపులకు ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టి కాపలా కాసేది మనుషులే. వాళ్ళని ఎదుర్కోవడానికి మన ఆయుధం ఈ మట్టేరా. తిని కుండెడు రక్తం దాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు. కనబడ్డాడు. రక్తపాతం లేకుండా మనమేం చేయలేమా చెప్పు. రక్తపాతం లేని ఎక్కడ మనిషి పుట్టుకలోనే ఉంది. ఈ తుపాకీ గొట్టంలో శాంతి లేదురా. శాంతి ఆడపిల్ల ప్రేమలో ఉంది. ఈ బూర్జువా వ్యవస్థలో మనిషిని నమ్మించి మోసం చేసుకోవడానికి మాత్రమే ప్రేమ పనికొస్తుంది. వేద అతనికి భయం అంటే ఏంటో తెలియదు, క్షమించడం కూడా తెలియదు.